determination of internal resistance of given cell. ఒక సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. సో ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ మ్యాగ్నెట్ పొటెన్షియోమీటర్ వైర్ ఉంటుంది. దిస్ పొటెన్షియోమీటర్ వైర్ దీనికి కనెక్షన్ ఒక కాపర్ స్ట్రిప్ ద్వారా కనెక్ట్ చేస్తాం. ఇక్కడ ఒక కాపర్ స్ట్రిప్, ఇక్కడ ఒక కాపర్ స్ట్రిప్, ఇక్కడ ఒక కాపర్ స్ట్రిప్, ఇక్కడ ఒక కాపర్ స్ట్రిప్. సో ఇది NDA అనుకోండి. దిస్ ఇస్ NDA, దిస్ ఇస్ NB. NDA ఏమి కనెక్ట్ చేయాలి? సెల్ బ్యాటరీ కనెక్ట్ చేయాలి. ఇది బ్యాటరీ B అనుకోండి. బ్యాటరీ నెగటివ్, ఇది పాజిటివ్. ఇక్కడ ఒక సిరీస్ రెసిస్టెన్స్ వేరియబుల్ రెసిస్టర్ కనెక్ట్ చేయాలి. అది RS. అక్కడ నుంచి ఇటు ఒక ప్లగ్ కి కనెక్ట్ చేయాలి. అది K1. ప్లగ్ ని ఇలా కనెక్ట్ చేస్తాం. సో దీన్ని ప్రైమరీ సర్క్యూట్ అంటారు. ప్రైమరీ సర్క్యూట్ లో ఏమన్నా చూడండి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ పొటెన్షియోమీటర్ వైర్ AB, which is having length L. One end of the wire is connected to a cell or battery, which is having an EMF D, and it is connected in series to the variable resistor. So by using this variable resistor, we can adjust the resistance. దానికి సిరీస్ లో a plug key is also connected. ఒక ప్లగ్ కీ కూడా కనెక్ట్ చేసాం. సో ఈ మూడు సిరీస్ లో కలిపాం. ఫర్ దిస్ వైర్ ఏ బ్యాటరీ ఆఫ్ EMF D, వేరియబుల్ రెసిస్టర్ అండ్ ప్లగ్ కీ K1. సో దీస్ 3 ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఫర్ దిస్ వైర్. ఈ విధంగా కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇది ప్రైమరీ సర్క్యూట్ అంటారు. నెక్స్ట్ సెకండరీ సర్క్యూట్ చూడండి. ఏ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ మీరు ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నారో దగ్గర తీసుకోవాలి. ఈ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటాం. ఇది EMF E, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమో R. సో దీనికి ప్యారలల్ గా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ బాక్స్ తీసుకోవాలి. ఒక రెసిస్టెన్స్ బాక్స్ తీసుకోవాలి RB. ఆ రెసిస్టెన్స్ బాక్స్ కి ఇక్కడ ఒక ప్లగ్ కీ తీసుకుంటాం. ఈ ప్లగ్ కీని K2 అనుకోండి. K2 ప్లగ్ కీ ఉంటుంది. ఇట్లా కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఇది K2. సో NDAకి ఇది కనెక్ట్ చేయాలి. ఈ రెండింటిని ఇట్లా ఒక గ్యాలనోమీటర్ కనెక్ట్ చేస్తాం G. ఆ గ్యాలనోమీటర్ నుంచి జాకీ కనెక్ట్ చేస్తాం. జాకీ ఈ పాయింట్ సమ్ N1 అనుకోండి. N2 అనుకోండి. సో ఇది సర్క్యూట్ డయాగ్రామ్. సెకండరీ సర్క్యూట్ లో ఏమి ఉన్నాయి చూడండి. A cell whose internal resistance is to be calculated is taken in the secondary circuit, which is connected parallel through the resistance box and plug key. ఈ resistance box కి plug key కి parallel గా ఒక ఏ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ కట్టాలనుకుంటున్నాం అది తీసుకోవాలి. అండ్ ఇది ఇస్ కనెక్టెడ్ టు గ్యాలనోమీటర్ అండ్ గ్యాలనోమీటర్ టు ఏ జాకీ. జాకీ కనెక్ట్ చేస్తాం. సో ఇది సెకండరీ సర్క్యూట్. ఇది ప్రైమరీ సర్క్యూట్. ఇదంతా మీరు డిస్క్రిప్షన్ మొత్తం రాయాలి. కనెక్షన్స్ గురించి రాయాలి.
ప్రిన్సిపల్ రాయాలి ఫస్ట్. స్టేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ అంటాడు. ప్రిన్సిపల్ రాసి డయాగ్రామ్ వేసి డయాగ్రామ్ గురించి రాయాలి. The ends A and B of the wire are connected to a battery of EMF B, a variable resistor RS, and a plug key K1 are connected in series. Next, in the secondary circuit, a cell whose internal resistance is to be determined is taken in the secondary circuit, which is connected across the resistance box. Resistance box ki parallel kalpali, plug key తీసుకోవాలి, which is connected to galvanometer and galvanometer to jockey. So, procedure చూద్దాం. By using the principle of potentiometer, how can we calculate the internal resistance of this cell? The cell of internal resistance R value ఎలా calculate చేస్తామో చూడండి. First step చూడండి. K1 is closed. K1 మాత్రమే క్లోజ్ చేయండి. K2 ఓపెన్ చేయండి. K1 is closed and K2 is open. K1 ని క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఈ సెల్ నుంచి వచ్చేటువంటి కరెంటు ఇలా వెళ్ళిపోతుంది. దీంట్లోకి వెళ్ళిపోయి ఇలా గ్యాల్వనోమీటర్ నుంచి వస్తుంది. చూడండి, K2 ఓపెన్ చేసాం అంటే దీంట్లో కరెంట్ వెళ్ళటానికి లేదు, రెసిస్టెన్స్ బాక్స్ లో కరెంట్ వెళ్ళదు, ఎందుకంటే K2 ఓపెన్ చేసాం కాబట్టి. K1 ని క్లోజ్ చేసాం కాబట్టి K1 నుంచి ఇట్లా బ్యాటరీ నుంచి వచ్చే కరెంట్ ఏమైందంటే రెసిస్టెన్స్ బాక్స్ లోకి వెళ్ళకుండా, ఎందుకంటే ఒకవేళ రెసిస్టెన్స్ బాక్స్ లోకి వెళ్ళినా ఇది కంటిన్యూ అవడానికి ఇది ఓపెన్ అయి ఉంది కాబట్టి దాంట్లోకి వెళ్ళదు కరెంట్ అంతా ఈ సెల్ లోకి వెళ్ళి ఈ సెల్ లో నుంచి ఇలా గ్యాల్వనోమీటర్ లోంచి అలా వెళ్ళిపోతుంది. So when K2 is open and K1 is closed, the current will flow through the cell. Cell నుంచి current flow అవుతుంది and to the galvanometer. Galvanometer లో current flow. So K1 ని క్లోజ్ చేసి K2 ను ఓపెన్ చేసి ఏం చేయాలంట? ప్రెస్ ద జాకీ. జాకీని ఏ దగ్గర నుంచి ప్రెస్ చేసుకుంటూ రావాలి. ఏ దగ్గర నుంచి ఇలా ప్రెస్ చేసుకుంటూ రావాలి. వైర్ మీద ప్రెస్ చేసుకుంటూ రావాలి. అలా ప్రెస్ చేసుకుంటూ వస్తే ఇక్కడ N1 అనేటువంటి పాయింట్ దగ్గర గ్యాల్వనోమీటర్ రీడింగ్ 0 చూపించింది. ఎప్పటి వరకు ప్రెస్ చేసుకుంటూ రావాలి? గ్యాల్వనోమీటర్ లో రీడింగ్ 0 వచ్చేంత వరకు ఈ జాకీని ఏ దగ్గర నుంచి డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ప్రెస్ చేసుకుంటూ వస్తాం. ఇలా ప్రెస్ చేసుకుంటూ వస్తే పలానా ఇక్కడికి వచ్చిన తర్వాత గ్యాల్వనోమీటర్ లో రీడింగ్ 0 చూపించింది. అప్పుడు అక్కడ ఆపేసి ఆ పాయింట్ ని N1 అనుకొని AN1 ఆ లెంత్ నోట్ చేసుకోండి. AN1 is equal to L1. So that is the balancing length. So atla first AN1 ento calculate cheyali. Now by principle of potentiometer మనకి ఏం తెలుసు అంటే ఇందులో కరెంట్ వెళ్ళట్లేదంటే ఇక్కడ EMF టెర్మినల్ వోల్టేజ్ సమానమైంది. సో దట్ EMF E is equal to ఎంత అవుతుందంటే 5L1. E is equal to 5L1. అక్కడ 5 అంటే ఏంటండి? పొటెన్షియల్ గ్రేడియంట్. L1 అంటే బ్యాలెన్సింగ్ లెంత్, E అంటే EMF. So EMF E is equal to 5L1 వస్తుంది. From the principle of potentiometer we can write E is equal to అంటే 5L1. నేను కూడా మనం క్యాల్కులేట్ చేసాం. కంపారిజన్ ఆఫ్ EMF ఆఫ్ టూ సెల్స్ చెప్పినప్పుడు అక్కడ E1 is equal to 5L1 అన్నాం. అలాగే ఇక్కడ E1 E2 లేవు, ఒకటే సెల్ ఉంది ఇక్కడ సెకండరీ సర్క్యూట్ లో. సో E is equal to 5L1 where 5 is potential gradient and L1 is the balance here. నెక్స్ట్ అది ఈ వాల్యూ క్యాల్కులేట్ చేస్తాం. నెక్స్ట్ చూడండి. నౌ K2 is closed. సెకండ్ స్టెప్ K2 కూడా క్లోజ్ చేయాలి. K1 క్లోజ్ చేయాలి, K2 కూడా క్లోజ్ చేయాలి. అంటే కరెంట్ దీంట్లో కూడా వెళ్తుంది, రెసిస్టెన్స్ బాక్స్ లో కూడా వెళ్తుంది. రెసిస్టెన్స్ బాక్స్ ద్వారా పెట్టినటువంటి రెసిస్టెన్స్ క్యాపిటల్ R. That capital R be the resistance in the resistance box. So now again adjust this jockey from A to B. ఈసారి ఇది క్లోజ్ చేసి మళ్ళీ జాకీని ఏ దగ్గర నుంచి డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ప్రెస్ చేసుకుంటూ వస్తే ఈసారి ఇక్కడ N2 దగ్గర గ్యాల్వనోమీటర్ రీడింగ్ 0 చూపించు. సో ఇప్పుడు A నుంచి N2 దాకా మళ్ళీ ఆ లెంత్ నోట్ చేసుకోండి. AN2 is equal to L2. AN2 is equal to L2. సో AN1 AN2 వచ్చింది. మళ్ళీ ప్రిన్సిపల్ ఆఫ్ ది పొటెన్షియోమీటర్ ప్రకారం ఈసారి V ఎందుకని ఇక్కడ రెసిస్టెన్స్ బాక్స్ కూడా పెట్టాం కాబట్టి ఈసారి టెర్మినల్ వోల్టేజ్ V is equal to ఎంత అవుతుంది మనకంటే 5L2 equation 2. So K2 is closed and adjust the jockey from A until you get a 0 deflection in the galvanometer. Let N2 be the point at which the galvanometer shows 0 reading. Now note that length from A to N2 as L2. AN2 is equal to L2. From the principle of potentiometer we can write
V is equal to 5L2. అదేంటి సార్ ఇందాక ఈ రాశారు ఇప్పుడు V రాశారంటే ఇందాక రెసిస్టెన్స్ బాక్స్ తో కనెక్షన్ లేదు, K2 ఓపెన్ చేశాం. ఇప్పుడు రెసిస్టెన్స్ బాక్స్ తో కనెక్షన్ ఉంది కాబట్టి టర్మినల్ వోల్టేజ్ V is equal to అని రాయాలి. V is equal to 5L2. That means the terminal voltage across the cell is equal to 5L2. V is equal to 5L2. So from 1 and 2 or 1/2 చేయండి. 1/2 చేస్తే ఏమైందండి? E by V is equal to 5 క్యాన్సిల్ అయ్యింది. L1/L2. E by V is equal to L1/L2. అయితే ఈ వాల్యూ ఎంతో మనకు తెలుసు, బట్ we know E is equal to ఎంత అంటే I into R plus R. E is equal to I into R plus R. E is equal to I into R plus R. అలాగే V అంటే IR. V అంటే IR. ఈ రెండు వాల్యూస్ ఫార్ములాస్. EMF is equal to current into total resistance. ఇక్కడ వోల్టేజ్ ఫ్రమ్ ఓమ్స్ లా V is equal to IR. సో ఈ రెండు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది చూడండి. I into capital R plus small r by V అంటే IR is equal to L1/L. is equal to L1/L. సో ఇప్పుడు ఈ II క్యాన్సిల్ అవుతుంది. II క్యాన్సిల్ అయ్యి మనకి ఏమొస్తుందంటే ఇక్కడ రాస్తాం R plus small r by capital R is equal to L1/L. సో మనకు కావాల్సిన స్మాల్ r వాల్యూ కావాలి. సో దీని ఏం రాయొచ్చు అంటే దట్ ఇంప్లైస్ 1 plus R by R అని రాయొచ్చా? 1 plus R by R అని రాయొచ్చా? R by R plus small r by capital R విడిగా రాసుకోవచ్చుగా. అప్పుడు R by R అంటే 1 plus R by R is equal to ఏమైంది? L1/L. is equal to L1/L. సో 1 అంటే తీసుకెళ్ళాం అనుకోండి, ఏమైతే మనకి ఇక్కడ రాస్తాం R by R is equal to 1 minus L1 minus L2 by L1/L2 minus 1 వస్తుంది. సో L2 LCM తీసుకుంటే capital R is equal to L1 minus L2/L2 into capital R. So this is the formula for calculating the internal resistance. So అట్లా internal resistance ఎంతో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే దీని నుంచి క్యాపిటల్ R ప్లస్ 1 ప్లస్ ఏమొచ్చింది? 1 ప్లస్ R by R L1/L2 వచ్చింది కదా. సో R by R is equal to L1/L2 minus 1. సో LCM తీసుకుంటే R is equal to ఎంత అంటే L1 minus L2/L2 into capital R into capital R. So that is the internal resistance కనుక్కోవడానికి ఫార్ములా. మళ్ళీ ఒకసారి చూడండి డెరివేషన్ ప్రొసీజర్ చూడండి. K2 is open and K1 is closed. Then adjust the jockey from A until you get a zero deflection in the galvanometer. So at N1 the galvanometer reading shows 0. Now note that length AN1 as L1. So AN1 is equal to L1. A1 ని క్లోజ్ చేసి K2 ని ఓపెన్ చేసి జాకీని ఏ దగ్గర నుంచి ప్రెస్ చేసుకుంటూ వస్తే పలానా N1 అనేటువంటి పాయింట్ దగ్గర గ్యాల్వనోమీటర్ రీడింగ్ 0 చూపించింది. ఆ A నుంచి N1 దాకా ఉన్నటువంటి ఆ లెంత్ నోట్ చేసుకోండి, అది L1. అయితే ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ ప్రకారం ఏం రాయొచ్చు అంటే E is equal to 5L1 అని రాయొచ్చు. ఇక్కడ EMF ఎంత అవుతుందంట? 5L1 కి సమానం. దట్ ఈక్వేషన్ 1. తర్వాత K2 ని క్లోజ్ చేసి రెసిస్టెన్స్ బాక్స్ ద్వారా కొంత రెసిస్టెన్స్ పెట్టుకొని K2 ని క్లోజ్ చేయండి. K2 ని క్లోజ్ చేసి మళ్ళీ జాకీని ఏ దగ్గర నుంచి డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ప్రెస్ చేసుకుంటూ వస్తే ఫలానా N2 అనేటువంటి పాయింట్ దగ్గర మళ్ళీ గ్యాల్వనోమీటర్ రీడింగ్ 0 చూపించింది. అప్పుడు మళ్ళీ లెంత్ నోట్ చేసుకోండి. ఏ నుంచి N2 దాకా ఉన్నటువంటి లెంత్ స్కేల్ ద్వారా నోట్ చేసుకోండి. దట్ విల్ బి L2. సో మరి ఇక్కడ A2 is equal to L2 మళ్ళీ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ ప్రకారం ఏం రాయొచ్చు అంటే ఈసారి రెసిస్టెన్స్ బాక్స్ కూడా ఇంక్లూడ్ చేశాం కాబట్టి V అని వస్తుంది. టర్మినల్ వోల్టేజ్ V is equal to 5L2 వస్తుంది. సో రెండింటిని డివైడ్ చేయండి. 1/2 చేస్తే 5 క్యాన్సిల్ అయిపోయి E by V is equal to L1/L2. అయితే మనకి
కరెంట్ అంటే టోటల్ ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్. అప్పుడు టోటల్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, టోటల్ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. సో టోటల్ కరెంట్ ఈజ్ ఐ. ఇక్కడ టోటల్ రెసిస్టెన్స్ ఎంత అంటే ఆర్ ప్లస్ ఆర్. టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ ఆర్ ప్లస్ ఆర్. సో ఏమైంది, ఐ ఇంటూ ఆర్ ప్లస్ ఆర్. మరి వి అంటే ఓమ్స్ లా ప్రకారం టెర్మినల్ వోల్టేజ్ ఓమ్స్ లా ప్రకారం ఎవరైతే వి అంటే ఐఆర్, వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. సో ఈ వాల్యూ వి వాల్యూతో సబ్స్టిట్యూట్ చేస్తే ఐఐ క్యాన్సిల్ అయిపోయి ఆర్ ప్లస్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు L1 బై L2. సో దాన్ని విడివిడిగా రాయొచ్చు మనం, ఆర్ బై ఆర్ ప్లస్ ఆర్ బై ఆర్ అని రాయొచ్చు. ఆర్ బై ఆర్ అంటే 1 ప్లస్ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు L1 బై L2. ఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు L1 బై L2, 1 అటు పట్టుకెళ్ళండి, -1 అయింది. సో L2 ని ఎల్సిఎం తీస్తే L1 మైనస్ L2 బై L2, ఈ ఆర్ అటు పట్టుకెళ్తే ఇంటూ క్యాపిటల్ ఆర్ అయింది. సో L1 అంటే బ్యాలెన్సింగ్ లెంత్ AN1, L2 అంటే సెకండ్ బ్యాలెన్సింగ్ లెంత్, క్యాపిటల్ ఆర్ అంటే మనం రెసిస్టెన్స్ బాక్స్ ద్వారా పెట్టుకున్నటువంటి రెసిస్టెన్స్. సో అవన్నీ తెలిస్తే మనకి ఈ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇన్ దిస్ వే, బై యూజింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ we can calculate the internal resistance of the given cell. అట్లా మనకి ఇచ్చినటువంటి సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంతా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైందా? ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇది క్లియర్? సో ఇది అర్థమైతే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటి మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను మార్నింగ్ పోస్ట్ చేశాను మీకు ఆ ప్రాబ్లమ్స్. మీకు మెటీరియల్ తీసుకోమని చెప్తున్నాం. మెటీరియల్ నేను ఇవాళ నుంచి క్వశ్చన్ రాయట్లేదు. మెటీరియల్లో ఇవాళ నుంచి క్వశ్చన్స్ రాయట్లేదు, ఓన్లీ సొల్యూషన్స్ మాత్రమే మీకు పోస్ట్ చేస్తాను. నేను చెప్పే క్వశ్చన్ మీరు అక్కడ మెటీరియల్లో చూడాలి. ఇంకా అయిపోయింది, క్వశ్చన్స్ రాసే రోజులు అయిపోయినాయి. మెటీరియల్ అందరు దాదాపు తీసుకున్నట్టే ఉన్నారు. తీసుకోకపోతే మెటీరియల్ కట్టి తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ చెప్తాను, ఆ క్వశ్చన్ నెంబర్ ప్రకారం చూసుకొని ఆ సొల్యూషన్స్ ఏంటో వినండి. అవి మీరు వేరే బుక్ లో, ఆబ్జెక్టివ్ బుక్ లో రాసుకోండి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్స్ అన్ని రాయాలంటే టైం సరిపోవట్లేదండి మనకి. క్వశ్చన్స్ రాయడానికి మనకి క్వశ్చన్స్ ఏం రాయట్లేదు. మీరు మెటీరియల్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా మెటీరియల్ లో క్వశ్చన్ నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ తగ్గట్టు సొల్యూషన్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఆల్రెడీ PDF లో పెడుతున్నాను, అది బుక్స్ లో కాపీ చేసుకోండి. ఓకే, ఇప్పుడు పొటెన్షియోమీటర్ మీద ప్రాబ్లమ్స్ అంటాం, లెవెల్ 1 ప్రాబ్లమ్స్ అంటాం. మరి ఈ వీకెండ్ సిలబస్ ఏంటో కూడా నోట్ చేసుకోండి. ఈ వీకెండ్ సిలబస్ ఓన్లీ కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్ములా. పోయినసారి మనం న్యూమరికల్స్ పెట్టుకున్నాము, ఈసారి కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్ములా. మొత్తం కరెంట్ ఎలక్ట్రిసిటీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఇవాళ ఎంతవరకు చెప్పానో మొత్తం దాని మీద కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్ములా ఇచ్చాను. కరెంట్ ఎలక్ట్రిసిటీ మొత్తం అనమాట. ఇక మెటీరియల్ నేను పోస్ట్ చేస్తాను, 12 తర్వాత పోస్ట్ చేస్తాను మీకు. ఆ బిట్స్ చూసుకొని రేపు మండేకి ఎగ్జామ్కి, సండే ఎగ్జామ్కి రండి. ఆ నెక్స్ట్ వీకెండ్ న్యూమరికల్స్ పెట్టుకుందాం. సో ఈ వీకెండ్ న్యూమరికల్స్ ఏం లేవు, ఓన్లీ కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్ములా మొత్తం అన్ని ఉంటాయి. కరెంట్ ఎలక్ట్రిసిటీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడం వరకు మొత్తం అంతా చాప్టర్ అయిపోయింది. మొత్తం అన్ని ఉంటాయి కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్ములా. ఓకే, ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, అది నెక్స్ట్ వీకెండ్కి ఉంటాయి. సో పొటెన్షియోమీటర్ మీద ప్రాబ్లమ్స్. పొటెన్షియోమీటర్ level 1 problems. So in bit number 62 మేము క్లాస్ వర్క్ చెప్తాము, హోంవర్క్ మీరు చేయాలి. క్లాస్ వర్క్ లో బిట్స్ లెవెల్ 1 అన్ని చెప్తాము, క్లాస్ వర్క్ లో లెవెల్ 2 బిట్స్ టైం బట్టి చెప్తాం. టైం చూసుకొని కుదిరితే ఇంపార్టెంట్ మోడల్స్ కవర్ చేయడమో లేదంటే అన్ని చెప్పడమో చూస్తాము.
మీరు హోంవర్క్ లో లెవెల్ 1 బిట్స్ మీరు ఓన్గా మీరు ట్రై చేయాలి. వెనకాల హింట్స్ ఉన్నాయి, ఆ హింట్స్ చూసుకుని ట్రై చేయండి. క్లాస్ వర్క్ లో అన్ని మోడల్స్ కవర్ అవుతాయి. అదే న్యూమరికల్స్ మార్చి హోంవర్క్ లో ఇస్తూ ఉంటాడు, కొంచెం లాజికల్ గా అడుగుతూ ఉంటాడు. సో మీరు ముందు ప్రాబ్లం చదివి దానికి ఫార్ములా ఏంటి అనేది మీకు ఐడియా ఉంటే ఫార్ములా ఫిట్ చేసేయండి, లేదంటే హింట్ చూసుకొని ట్రై చేయండి చేయడానికి. సో అయితే నేను కొన్ని మోడల్స్ కవర్ చేస్తాను క్లాస్ వర్క్ లో, మీరు హోంవర్క్ ట్రై చేయండి. క్లాస్ వర్క్ లో 62 బిట్ నుంచి 67 వరకు నేను చెప్తాను. హోంవర్క్ లో మీరు 63 నుంచి 68 వరకు మీరు ట్రై చేయాలి. ఓకే, 62 నెంబర్ 62. A potentiometer having a wire of 4 meter length. Potentiometer ఉందంట, వైర్ లెంత్ అంతా 4 meters is connected to the terminals of a battery with a steady voltage. అది ఒక బ్యాటరీ కనెక్ట్ చేశారు, అది స్టడీ వోల్టేజ్. A Leclanche cell has a null point at 1 meter. If the length of the potentiometer wire is increased by 1 meter, the position of the null point ఎంత క్యాల్కులేట్ చేయాలి? నల్ పాయింట్ యొక్క పొజిషన్ ఎంత క్యాల్కులేట్ చేయాలి? మీకున్న ప్రాబ్లం అదేనండి, 62 ఏనా నేను చదివింది? మీకు కూడా 62 ప్రాబ్లమే ఉందా నేను చదివింది? లెవెల్ 1 లో 62 ప్రాబ్లం పొటెన్షియోమీటర్, మీకు కూడా అదే ఉందా? సేమ్ బిట్టేనా? నా దగ్గర ఓల్డ్ మీ కొత్త బుక్స్ తీసుకున్నారు కదా, సేమేనా? క్వశ్చన్ కనపడిందా మీకు? బిట్ నంబర్ 62 తీసారా? పడుతుందా? నేను చెప్పే 62 బిట్ ఓకే కదా? అదేగా ఈ పొటెన్షియోమీటర్ వైర్ హ్యావింగ్ ఏ వైర్ ఆఫ్ 4 meter లెంత్, అదేగా ఆ బిట్టే కదా? ఓకే. ఈస్ కనెక్టెడ్ టు ద టర్మినల్స్ ఆఫ్ ఎ బ్యాటరీ విత్ ఎ స్టడీ వోల్టేజ్. A Leclanche cell has a null point at 1 meter. If the length of the potentiometer wire is increased by 1 meter, the position of the null point ఎంతో క్యాల్కులేట్ చేయాలి. సో అయితే మనకి ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ క్యాల్కులేట్ చేసుకోవడం ఫార్ములా ఉంది. ఈఎంఎఫ్ E is equal to potential gradient. EMF E is equal to potential gradient into null point. Potential gradient into null point. So EMF E is equal to potential gradient ante formula V by L, V by capital L, into null point ante small l. సో మనకి ప్రాబ్లం లో స్టడీ వోల్టేజ్ అంటున్నాడు. స్టడీ వోల్టేజ్ కాబట్టి ఈ వాల్యూ కాన్స్టెంట్ అవుతుంది. సో V by L into L is equal to constant. V by L into L is equal to constant. సో ఈ V కూడా కాన్స్టెంటే, V కూడా కాన్స్టెంటే, ఇది స్టడీ వోల్టేజ్ అంటున్నాడు కాబట్టి ఈ V కూడా కాన్స్టెంటే, అంటే L by L is equal to constant. అంటే నేను ఎవరు రాయించాను ఇప్పుడు? L1 by L is proportional to capital L అని రాసుకోవచ్చు. L1 by L2 is equal to capital L1 by capital L2 అని రాసుకోవచ్చు. L1 ఎంత మనకి? ఫస్ట్ 4 meters లెంత్ ఉన్నప్పుడు బ్యాలెన్సింగ్ లెంత్ ఎంత ఇచ్చాడు? 1 meter ఇచ్చాడు. సో 1 by L2 మనకు తెలియదు, L1 4 meters అన్నాడు. తర్వాత L2 వాల్యూ ఏమన్నాడు? 1 meter పెంచాను అన్నాడు, కాబట్టి 4 + 1 ఏమైంది? 5. సో 1 by L2 is equal to 4 by 5. దీని నుంచి L2 క్యాల్కులేట్ చేయండి. L2 is equal to 5 by 4. సో 1.25 వస్తుంది. సో L2 is equal to 1.25 meters వస్తుంది క్యాల్కులేట్ చేస్తే. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. L2 is equal to 1.25 meters.
So E is equal to potential gradient into null point. Potential gradient అంటే potential per unit length into L. E value constant, ఎందుకంటే వాడు క్వశ్చన్ లో స్టడీ వోల్టేజ్ అన్నాడు. E value, V value constant, వోల్టేజ్ ఏం మారట్లా. సో ఈఎంఎఫ్ అండ్ వోల్టేజ్ రెండు కాన్స్టెంట్ కాబట్టి V by L into L is equal to constant. V కూడా కాన్స్టెంట్ కాబట్టి L by L is equal to constant. అంటే L is equal to constant into capital L అయితే దానిలో రాయొచ్చు. L is proportional to capital L. సో L1 by L2 is equal to capital L1 by capital L. L1 వాల్యూ 1 ఇచ్చాడు, 1 మీటర్ అన్నాడు ఫస్ట్ బ్యాలెన్సింగ్ లెన్. L2 మనం కనుక్కోవాలి. క్యాపిటల్ L1 ఇనిషియల్ గా 4 మీటర్స్ అన్నాడు, తర్వాత L2 1 మీటర్ పెంచారు అన్నారు కాబట్టి 4 + 1 5 అయ్యింది. సో L2 క్యాలిక్యులేట్ చేస్తే 5/4 దట్ ఈస్ ఈక్వల్ టు 1.25 మీటర్స్ వస్తుంది ఆన్సర్. దట్ ఈస్ ఈక్వల్ టు 1.25 మీటర్స్. నెక్స్ట్ ప్రాబ్లం. Problem number 63. The EMF of a battery A is balanced by a length of 80 centimeters on a potentiometer wire. EMF A ఉన్నప్పుడు balancing length 80 వచ్చిందంట. The EMF of a standard cell 1 volt is balanced by 50 centimeters. 1 volt తీసుకున్నప్పుడు balancing length 50 centimeters వచ్చింది. అప్పుడు EMF of A ఎంత క్యాలిక్యులేట్ చేయాలి? So from the comparison of cells we know that E1 by E2 is equal to L1 by L2. ఆ E1 A అన్నాడు, E2 ఎంత ఇచ్చాడు 1 volt అని ఇచ్చాడు, L1 ఎంత ఇచ్చాడు, ఫస్ట్ బ్యాలెన్సింగ్ లెంత్ ఎంత 80 తర్వాత 50, సో 80/50. సో దట్ ఇంప్లైస్ A వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే A is equal to 8/5 అవుతుంది. 8/5 దట్ ఈస్ ఈక్వల్ టు 1.6 అవుతుంది. 5 1s 5 3 30 అవుతుంది, 1.6 volts. సో A వాల్యూ ఎంత అవుతుందంటే 1.6 volts. A is equal to 1.6 volts. So fourth option అవుతుంది. Next. Number 64. 64. When 6 identical cells of no internal resistance are connected in series in the secondary circuit of a potentiometer, the balancing length is L. Balancing length becomes L/3 when some cells are connected wrongly. The number of cells connected wrongly are 6 identical cells ఉన్నాయంట, అవన్నీ సిరీస్ లో ఉన్నాయంట సెకండరీ సర్క్యూట్. వాటికి బ్యాలెన్సింగ్ లెంత్ క్యాలిక్యులేట్ చేస్తే L వచ్చిందంట. ఇప్పుడు వాటిలో కొన్ని సెల్స్ రాంగ్ గా కనెక్ట్ చేసాము, మళ్ళీ బ్యాలెన్సింగ్ లెంత్ క్యాలిక్యులేట్ చేస్తే L/3 వచ్చిందంట. అయితే ఎన్ని నంబర్ ఆఫ్ సెల్స్ రాంగ్ గా కనెక్ట్ చేసాము అనుకోమని. సో మనకు ఫార్ములా E1 by E2 is equal to L1 by L2. ఇక్కడ E1 అంటే ఎన్ని సెల్స్ ఉన్నాయి, 6 సెల్స్ ఉన్నాయి, అన్ని సిరీస్ లో ఉన్నాయి కాబట్టి when the n cells are connected in series, effective EMF formula ఏంటి NE. if n identical cells, ఆ మాట ఇంపార్టెంట్, అన్ని వేరు EMF ఉన్న సెల్స్ కావు, ఐడెంటికల్ సెల్సే, కాకపోతే n సెల్స్ సిరీస్ లో ఉన్నాయి అనుకో, అంతకుముందు చెప్పుకున్నాం కాన్సెప్ట్ లో, n సెల్స్ సిరీస్ లో ఉంటే EMF ఎంత అయితే NE. సో NE by అందులో m cells రాంగ్ గా కనెక్ట్ చేసాం, అవుట్ ఆఫ్ n m cells are wrongly connected, then what will be the effective EMF? The effective EMF will be n-2m into E. n-2m into E. చూడండి E1 అంటే NE రాసి, E2 అంటే n-2m into E. E1 అన్నప్పుడు అన్ని సెల్స్ 6 సెల్స్ ఉన్నాయి, సిరీస్ లో కలిపారు. ఒకవేళ n సెల్స్ ఉంటే n సెల్స్ లో m సెల్స్ రాంగ్ గా కనెక్ట్ చేస్తే ఎఫెక్టివ్ ఫార్ములా, ఎఫెక్టివ్ EMF ఫార్ములా n-2m into E is equal to L1 by L2. సో n 6 ఇచ్చాడు, 6 సెల్స్ అన్నాడు కాబట్టి 6E by 6 minus 2m into E is equal to ఆ L1 వాల్యూ L అన్నాడు, L2 వాల్యూ L/3 అన్నాడు.
L by 3. సో ఇప్పుడు ఈ L క్యాన్సిల్ అయింది, ఈ E క్యాన్సిల్ అయింది. సో 3 పైకి వెళ్తుంది. 6 by minus 2m is equal to 3. సో ఈ 3 1 times పోతుంది, ఇక్కడ 3 2 times పోతుంది. సో 2 is equal to 6 minus 2m. దీని నుంచి m క్యాల్కులేట్ చేయండి. 2m is equal to 4. m is equal to 2. కాబట్టి ఎన్ని సెల్స్ రాంగ్ గా కనెక్ట్ చేసామంటే 2 సెల్స్ రాంగ్ గా కనెక్ట్ చేసాం. m is equal to 2. Next, 65, bit number 65. In a potentiometer experiment, the balancing length with a cell is 560 centimeters. Balancing length 560 anta. When an external resistance of 10 ohms is connected in parallel to the cell, the balancing length changes by 60 centimeters. The internal resistance of the cell in ohm is, అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఏమంటాడు? పొటెన్షియోమీటర్ ఎక్స్పెరిమెంట్ లో బ్యాలెన్సింగ్ లెంత్ 560 సెంటీమీటర్స్ ఉంది. దానికి 10 ohms కలిగితే ప్యారలల్ లో అప్పుడు చేంజ్ ఎంత అయింది? 60 సెంటీమీటర్స్ చేంజ్ అయింది. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత పెట్టాలి? సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి? ఇలా చెప్పుకున్నాం. స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు L1 మైనస్ L2 బై L2 ఇంటూ క్యాపిటల్. సో L1 వాల్యూ 560 ఇచ్చాడు. తర్వాత చేంజ్ 60 సెంటీమీటర్స్ అన్నాడు. చేంజ్ అంటే L1 మైనస్ L2 60 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. సో L1 తెలిసి L2 కట్టొచ్చుగా. L1 మైనస్ 560 మైనస్ L2 ఇస్ ఈక్వల్ టు 60. అప్పుడు L2 ఎంత అయిందండి? 500 సెంటీమీటర్స్. సో L1 L2 ఉంది, R వాల్యూ 10 ohms ఇచ్చాడు. సో అవన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు L1 మైనస్ L2 ఈ 60 బై L2 అంటే 500 వచ్చింది ఇంటూ 10. సో 60 by 500 ఇంటూ 10 ఎంత అవుతుందమ్మా? R ఈజ్ ఈక్వల్ టు 6/5 అవుతుంది, అంటే 1.2 ohms. R ఈజ్ ఈక్వల్ టు 1.2 ohms. సో అది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సెల్. అలా క్యాల్కులేట్ చేస్తాం. Next, problem number 66. The resistivity of a potentiometer wire is calculate cheyali if the area of cross section of the wire, area ent ichadu 4 centimeter square annadu, meter lo marchukondi 4 into 10 power minus 4 meter square. Next, inka